మన జీవిత యాత్రలో యేసుక్రీస్తు ప్రభు రాకడ దాకా పోరాడుతూనే ఉంటాం. ఇది 1-2 months కాంట్రాక్ట్, 1-2 years కాంట్రాక్ట్ తీసుకోలేదు సాతాను. యేసుక్రీస్తు ప్రభు రాకడ దాకా కూడా అపవాది అయిన సాతానుతో పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. హల్లెలూయా. నామకార్థ క్రైస్తవులకి ఎక్కువగా ఉండవు ఈ పోరాటాలు. అభిషేకాన్ని అంత డెప్త్గా నమ్మని వారికి కూడా ఈ పోరాటాలు ఉండవు. ఎందుకు అంటే వారిని పట్టించుకోదు సాతాను. వారికి ఆ మంట, ఆ దాహం, ఆ పట్టుదల, ఆ ప్యాషన్, ఆ జీల్, ఆ మంట ఉండదు. కాబట్టి సాతాను అంతగా పట్టించుకోడు. నామకార్థ క్రైస్తవులను పట్టించుకోడు, లోకస్తులను పట్టించుకోడు. మారు మనసు పొంది కూడా మంటాలా, అనేకులను మంటించాలా, తగలబెట్టాలా సాతాను సామ్రాజ్యాలని అని మంటేవారు, మంటుతో ప్రార్థించేవారు, అభిషేకంతో కదిలేవారు, వారిని అపవాది అటాక్ చేస్తుంటాడు. వీటి మీద అవగాహన లేని వారిని కూడా సాతాను పట్టించుకోడు. కాబట్టి మన పిలుపు, మన దుప్పటి క్రింద, మన ప్లాట్ఫామ్లో ఎంతమంది ప్రపంచ దేశ నలుమూలలు ముందుకు సాగుతున్నారు, వారిలో కూడా వారందరి దుప్పటి క్రింద ఉన్నారు. కాబట్టి లైవ్ వ్యూవర్స్ అందరికీ కూడా ఈ వర్తమానం వర్తిస్తుంది. ఎంతమంది ఈ దుప్పటి క్రింద దైవజనులు ఉన్నారో వారికి కూడా ఈ వర్తమానం వర్తిస్తుంది. ఏ వర్తమానం అంటే వాడు నిద్రపోలేవాడు, ఇంకా వాడు చాలా మెలకువతోనున్నాడు సాతాను. వాడు నిద్రపోలే సాతాను, వాడు మెలకువతోనున్నాడు. కేవలం మెలకువనే కాదు, ఎవరిని మృంగాలని వెతుకుతూ తిరుగుతున్నాడు. వాడు ఓడిపోతున్న కొద్దీ వానిలో మంట పెరుగుతుంది. వాడు ఓడిపోతున్న కొద్దీ వానిలో మూర్ఖత్వం పెరుగుతుంది. సాతానులో సాడిజం పెరుగుతుంది. కాబట్టి మెలకువ కలిగి ఉండే దినాలు. ఈ అనుభవంలో, అపోస్తులుల అనుభవంలో ముందుకు సాగిపోతున్న దైవజనులారా ఈ మాట వినండి. అపోస్తులుల బోధ, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ఎడతెగక ప్రార్థనలో అపోస్తులుల అనుభవాలు గుండా వెళ్ళాలనుకొని తీర్మానం చేసుకున్నవారు ఉన్నవారు, విశ్వాసులు ఈ మాటలు వినండి. అపవాది యొక్క టార్గెట్లో మనం ఉన్నాం. అపవాది యొక్క హిట్ లిస్ట్లో మనం ఉన్నాం. వాడు నిద్రపోలే, నేను పట్టించుకోవటం లేదనుకోవద్దు. వాడు నిద్రిస్తున్నాడు అనుకోవద్దు. వాడు మెలకువతోనున్నాడు. వాడు మెలకువతోనే ఉండటం కాదు, కానీ రాత్రి పగలు ఎవరిని మృంగుతున్నా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. కాబట్టి లోకస్తులకి ఇది వర్తించదు. నామకార్థ క్రైస్తవులకి ప్రత్యక్షత వర్తించదు. కానీ మంటుతూ అనేకులను మంటించాలా, ఆమేన్, వెలుగుతూ అనేకులను వెలిగించాలా, బలమైన అభిషేకంతో ముందుకు సాగాలనుకున్న వారికి 100% వర్తిస్తుంది. ఎందుకు అంటారా? చూడండి. ఇక మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వచనం. వాడు నజరేయుడవగు యేసు మాతో నీకేమి మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. నెక్స్ట్ లూకా సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. చాలు. మార్క్ సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. యేసు
సర్వోన్నతుడవైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. 10వ వచనం. తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. 12వ వచనం. గనుక ఆ పందులలో ప్రవేశించున్నట్లు మమ్మును వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఈ దయ్యాలన్నీ ఎప్పుడు లేచినాయి? యోహాను వచ్చినప్పుడు లెగలే, మలాకి కాలంలో లెగలే. ఈ శక్తులు లేచంటున్నా, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని? మమ్మల్ని నశింప చేయటానికి వచ్చినావా? నీవెవరో మాకు తెలుసు. మమ్మల్ని నశింప చేయటానికి ఎందుకు వచ్చినావు యేసు? గెరాసీనుల దేశంలో అడుగుపెట్టగానే సమాధులలో నుంచి యవనస్తుడు సేన 5,000 దయ్యాలు కలిగిన వాడు పరిగెత్తుకుంటూ వచ్చి, యేసు నీవెవరో మాకు తెలుసు, నీవు దేవుని పరిశుద్ధుడు, మమ్మల్ని నశింప చేయటానికి వచ్చినావా అంటున్నాయి. 10వ వచనంలో చూస్తే, దయచేసి నిన్ను మేము బ్రతిమిలాడుతున్నాం. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని మేము డామినేట్ చేస్తున్నాం. కాబట్టి మా డామినేషన్ ఎక్కువ ఉంది ఈ దేశంలో. దయచేసి నిన్ను బ్రతిమిలాడుతున్నాం, ఈ దేశంలో నుంచి మమ్మల్ని వెళ్ళగొట్టకు అంటున్నాయి దయ్యాలు. చివరికి యేసయ్య పందుల మధ్యలో పందులలో పంపగానే వెళ్ళిపోయి చనిపోయినాయి. ఎందుకు ఈ మాటలు చెప్పటానికి కారణం ఏంటిదంటే, యేసయ్య ఆత్మ బలముతో అడుగు పెట్టినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? ఆత్మ బలముతో అడుగు పెట్టటమును బట్టి ఆ ఆత్మ బలం యొక్క అనుభవం సాతాను ఇష్టపడడు. సాతాను శక్తులు కాలిపోయే అనుభవం, సాతాను శక్తులు కుప్పకూలిపోయే అనుభవం, సాతాను శక్తులు పారలైజ్ అయిపోయే అనుభవం ఒకటే అనుభవం, ఆత్మ బలము. చప్పట్లు కొట్టండి అంతా. అభిషేకం ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. యెరూషలేములోను సమరయ, యూదయ, సమరయ భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులయ్యిందరు. ఆత్మ బలం. అపవాది అటాక్ చేసేది ఎవరినంటే ఆత్మ బలముతో వెళ్ళేవారిని. సాతాను యొక్క సామ్రాజ్యాలని కూల్చేవారు ఎవరంటే ఆత్మ బలముతో ముందుకు సాగిపోయేవారు. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. హల్లెలూయా. పాత నిబంధనలు చూస్తే దావీదైనా, యెహోషువ అయినా, యెహోషాపాత్ అయినా వీళ్ళందరూ కనబడే శత్రువులతో పోరాడినారు. వారు అటాక్ చేసినప్పుడు వీరు అటాక్ చేసినారు, కనబడే శత్రువుతో పోరాడినారు. కానీ క్రొత్త నిబంధన ప్రజలము, యేసయ్య రక్తంలో కడగబడ్డ మనము, ఆత్మ బలంతో ముందుకు సాగుతున్న మనము, ఆత్మాభిషేకంతో ముందుకు సాగిపోతున్న మనమట పోరాడుతున్నది కనబడని శత్రువుతో పోరాడుచున్నాం. మనం పోరాడుతున్నది కనబడడు. వాడిని ప్రక్కలోనే కూర్చుంటాడు, కనబడడు. ఎందుకు నువ్వు నిద్రపోతున్నావు? వాడు ప్రక్కలో ఉన్నాడు. నీకు మందిరంలో కూర్చున్నా నువ్వు సెల్ ఫోన్ తీసుకొని ఫోటోలు తీసుకుంటూ నీవు సెల్ ఫోన్లో మాట్లాడుతున్నావు అంటే అదొక దయ్యం. అది నేను వాక్యం విననివ్వకుండా చేసే దయ్యం. కనబడడు వాడు. కాబట్టి కనబడని శత్రువులతో మనం పోరాడుతున్నాం. అందుకని పౌలు అంటున్నాడు, మనం పోరాడుతున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతో, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ శక్తులతో. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రతి విశ్వాసి
ప్రతి దైవజనుడు క్రీస్తు రాకడ దాకా పోరాడాలి. పరిమితమైన వారికే ఈ అటాక్ జరగదు, అభిషక్తులకి ఈ అటాక్ జరుగుతుంది. నామకార్థ క్రైస్తవులను వాడు అటాక్ చేసి కూర్చోబెట్టేస్తున్నాడు. ఈ అభిషేకంను నమ్మకుండా మంటని వారిని అటాక్ చేసి కూర్చోబెట్టేసిండు వాడు. ఇక వాడు అటాక్స్ అన్ని ఎవరికంటే మంటతో కదిలే వారితోనే. ఈ మంటతో కదిలే వారితో ఈ పోరాటం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. హల్లెలూయా. ప్రతి ఏరియాస్లలో వాడు నిన్ను ఉండని ఇవ్వకుండా అటాక్ చేస్తూ ఉంటాడు. ప్రతి మండే క్రైస్తవుని అటాక్ చేస్తాడు. ప్రతి ఏరియాలలో వాడు అటాక్ చేస్తుంటాడు. మెలుకో కలిగి ఉండండి. హల్లెలూయా. అందుకని పౌలు ఏమంటాడంటే, మనం పోరాడుతున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధంలో, లోకనాథులతో, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహంతో పోరాడుచున్నాం. కానీ ఒక విశ్వాసి నేర్చుకోవలసినది కింద భాగంలో సర్వాంగ కౌశలమును మనం ధరించుకోవాలి. ఒక లిస్ట్ ఉన్నది, చదవండి. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయు గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. గట్టిగా చప్పట్లు కొట్టాలంతా. మనం పోరాడుతున్నాం, అయితే దేవుడు వచ్చి పోరాడుతాడని మనం గుడ్డి భ్రమలో ఉండొద్దు. దిస్ ఈస్ ద రెవల్యూషన్ గాడ్ హ్యాస్ గివెన్ మీ. దేవుడు వచ్చేస్తాడులే అని మనం సింపుల్గా గుడ్డిగా ఉండొద్దు. ఈ లిస్ట్ అంతా కూడా మనం ధరించుకోవాలా. హల్లెలూయా. సర్వాంగ కవచము, విశ్వాసం అనే డాలు, అగ్ని బాణములను ఎదిరించడానికి అక్కడ ఒక లిస్ట్ ఉంది. ఆ కవచమును మనం ధరించుకోవాలా. ఇప్పుడు మేము నారాయణ ఖేడ్లో అట్లాంటి అటాక్స్ జరుగుతాయి అన్నప్పుడు మేము ఇవి ధరించుకోవాలా. మేము బ్లైండ్గా వెళ్ళొద్దు. దేవుడు మార్గాలు సరళం చేసేస్తాడు కదా, దేవుడు ఉన్నాడు కదా, ఏమైనా అటాక్ చేస్తే దేవుడు అటాక్ చేయగలుగుతాడు కదా అని చాలామంది విశ్వాసులు ఆ గుడ్డి భ్రమలో ఆగిపోతున్నారు. కాబట్టి వారి జీవితాలలో ఫెయిల్యూర్స్, ఓడిపోతున్నారు. అనేక సేవకులు సైతం మొదటి దర్శనం, మొదటి మంట, మొదటి ప్యాషన్ దూరం అయిపోయి బలహీనమైపోతున్నారు. అనేక సంఘాలు మొదటి ప్రేమను దూరం చేసుకొని లోకంలో కలిసిపోతున్నారు. అనేక సంఘాలు, విశ్వాసులు లోకంతో కాంప్రమైజ్ అయిపోతున్నారు. బికాస్ ఆల్రెడీ నీ బలహీనతను చూసి అపవాది నిన్ను, నీ కుటుంబాన్ని వాడు అటాక్ చేసేసిండు అంతే. దేవుడు చూసుకుంటాడు ఖచ్చితంగా. కానీ వి మస్ట్ డూ సంథింగ్, వి మస్ట్ ప్రిపేర్. ఏంటిది అది? మళ్ళా ఒకసారి చదువుకుందాం. 13వ వచనం నుంచి నేను చదువుతా. ఎలాగనగా అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును. ఎవరిని ఎదిరించడానికి? చేయి పైకెత్తి చెప్పండి. ఎవరిని? సాతానును ఎదిరించటానికి, సమస్తమును నెరవేర్చు వారై నిలవబడుటకును శక్తిమంతులగుటకును దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. నెక్స్ట్, ఎలాగనగా మీరు నడుమునకు సత్యము అను దట్టి కట్టుకొని నీతి. మనకు సత్యం ఉండాలా. రేపు వెళ్తున్నప్పుడు, వాడి అటాక్స్ జరుగుతున్నప్పుడు నీలో సత్యం కనబడాలి, నీలో నీతి కనబడాలా. నెక్స్ట్, పాదములకు సమాధానం అనే సువార్త వలనైనను సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలవబడుడి. నెక్స్ట్, ఇవన్నీ కాక విశ్వాసులారా, సంఘమా, అభిషక్తులారా, దైవజనులారా వినండి. వాడు అటాక్ చేస్తున్నాడు, వాడు మెలకువతో ఉన్నాడు. నిన్ను, నీ సంఘాన్ని, నీ కుటుంబాన్ని పతనం చేయటానికి వాడు ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని బాణములు అన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు.
మేము చెయ్యవలసినది అంతా చేస్తున్నాం ఒక మీటింగ్కి వెళ్ళటానికి. అప్పుడు అర్థమైంది ఎందుకు క్రైస్తవుల కుటుంబాలలో ఓటమి, పరాజయం, నష్టం. ఎందుకు దైవజనులైన, సంఘాలైన, విశ్వాసులైన మొదటి దర్శనం, మొదటి ప్రేమ, మొదటి అది దేవుని మీద నుంచి దూరం కావటానికి. ఎందుకు మొదటి ప్రేమ సంఘాలకి, దైవజనులకు దూరం అయిపోతుంది? ఎందుకు మరలా లోకం వచ్చేస్తుంది ఒక విశ్వాస కుటుంబంలో? ఎందుకు ఒక దైవజనుల్లో ఒక లోకం వచ్చేస్తుంది? లోకం యొక్క కంఫర్ట్, లోకాన్ని సంతోషపరిచే భయంకరమైన స్థితి ఎందుకు వస్తుంది అంటే, వాడు ఆల్రెడీ అటాక్ చేసేసిండు సంఘాలని. వాడు అటాక్ చేసేసిండు కాబట్టి వాళ్ళని పట్టించుకోడు. ఇక వాళ్ళని పట్టించుకొని వేస్ట్ ఆఫ్ టైం. వాడు అటాక్ చేసేసిండు, వాళ్ళని కూర్చోబెట్టేసిండు. ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఇక వారు మ్యాక్సిమం వాళ్ళ కంట్రోల్లోకి వచ్చేసిన. ఇక ఎవరెవరైతే మంటాలి దేవుని కోసం పరిగెత్తాలి అనుకుంటున్నారు, వారి మీద అటాక్ చేస్తుంటాడు. నువ్వు టార్గెట్లో ఉన్నావు, నువ్వు హిట్ లిస్ట్లో ఉన్నావు. కాబట్టి ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో ఉన్న విషయాలను మీరు జాగ్రత్తగా పాటించాలి. అందుకని పౌలు అంటాడు, సాతాను యొక్క తంత్రములను మేము ఎరగని వారం కాదంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు కానీ దేవుని ఎదుట దుర్గములను పడగొట్టే శక్తి కలిగి ఉన్నాయి అనేసి అంటున్నాడు. అంతేకాక పౌలు అంటున్నాడు, కాలమును ఎరిగి మనం తేజ సంబంధమైన యుద్ధోపకరణములు మనం ధరించుకోవాలంటున్నాడు. రోమన్స్ 13:11, రోమిలకు రాసిన పత్రిక 13:11లో కాలమును ఎరిగి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు మనం ధరించుకోవాలంటున్నాడు. అపోస్తులైన పేతురు అంటున్నాడు, 1 పేతురు 5:8, మనల్ని మింగటానికట అపవాది అయిన సాతాను గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుతున్నాను వెతుకుతూ తిరుగుతున్నాడట. ఇదంతా నేను ఉపోద్ఘాతమే నేను చెప్తున్నాను. కాబట్టి ఎంతమంది ఫేస్బుక్, యూట్యూబ్, జూమ్లో బిడ్డలు వాక్యాన్ని వింటూ లోతైన అనుభవాల గుండా వెళ్తూ మంట కలిగి ముందుకు సాగాలనుకుంటున్నారు. ఈ జాగ్రత్తలు మీరు తీసుకోండి. దేవుడు నాకు ఇచ్చిన జాగ్రత్తలు మీతో షేర్ చేసుకుంటున్నాను. దేవుని యొక్క సేవలో నిమగ్నం అయిపోయి ముందుకు సాగిపోతున్న దైవజనులారా, మొదటి అటాక్ గురించి ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. నీవు సేవకుడు కాకపోవచ్చు, విశ్వాసవే. కానీ విశ్వాసిగా నువ్వు దేవునిలో ఎదగాలి, మంటాలి, అభిషేకించబడాలి అనే ఆశ కలిగి ఉన్నావా? ఈ వర్తమానం నీకే. ఏదో సింపుల్ నామకార్థ క్రైస్తవత్వం, మెత్తటి జీవితం, అసలు ఏమాత్రం ఉలుకు పలుకు లేని జీవితమా? నో ప్రాబ్లం. కానీ నువ్వు దేవునిలో రోజు ఎదుగుతున్నావు. యోహాన్ అభిషేకం ఏంటిదో తెలుసు, యేసయ్య అభిషేకం ఏంటిదో తెలుసు, నీళ్ళ బ్యాప్తిజం ఏంటిదో తెలుసు, అగ్ని బ్యాప్తిజం ఏంటిదో తెలుసు. అపోస్తులు అభిషేకించబడ్డ తర్వాత భూలోకాన్ని తల్లక్రిందులుగా చేస్తూ ఎట్లా పరిగెత్తినారో తెలుసు. కాబట్టి అభిషేకం గురించి, పరిశుద్ధాత్మ నింపుదల గురించి నీకు తెలుసు. నువ్వు ఆ మార్గాల గుండా వెళ్ళాలని ప్రార్థన చేస్తూ సిద్ధపడుతున్నావా? ఈరోజు ఈ వర్తమానం నీకే. హల్లెలూయా. మొదటి అటాక్, తెస్సలోనికకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి మేము మీ యొద్దకు రావాలనని ఇంటిమి, పౌలను నేను పలుమార్లు రావాలనని ఇంటిమి, కానీ సాతాను మమ్మును అభ్యంతరపరచెను. అది అందుకనే వాడు నిద్రపోలే. పక్కన వారితో చెప్పండి, వాడు నిద్రపోలే అని చెప్పండి. వాడు నిన్ను చూసి చూడనట్టు ఉండటంలే, వాడు నిద్రపోలే, మెలకువతోనున్నాడు, చాలా షార్ప్గా నిన్నే గమనిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు అంటున్న మాట, అనేక సార్లు నేను మీ యొద్దకి రావాలనుకున్నా కానీ నేను రాలేకపోతున్నా. అబ్బా, ఎందుకో తెలుసా? సాతాను నన్ను అభ్యంతరపరుస్తుంది. నేను మందిరానికి రావాలనుకుంటున్నా, బస్ దొరకనివ్వకుండా చేసింది ఎవరు? చేయి పైకెత్తి చెప్పండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. నేను వాక్యం వినటానికి బయలుదేరుతున్నా, ఒక్క ఆటో కూడా రాకుండా చేసింది ఎవరు? చెప్పాలా? నేను మందిరానికి వచ్చి శుక్రవారం వాక్యం వినాలనుకునే సమయంలో
మా చుట్టాలు, మా స్నేహితులు సడన్గా ఇంటికి వచ్చినారు. ఎవరు తెప్పించారు వాళ్ళని? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అప్పటిదాకా బాగుండే వాతావరణం, ఇక నేను నా కుటుంబం ఇట్లా బయలుదేరదాం అనుకునేటప్పుడే జల్లులు స్టార్ట్ అయినాయి. పౌలు అంటున్నాడు, అనేక మారులు మీ దగ్గరికి నేను రావాలనుకుంటున్నా, ఎవరు ఆటంకపరుస్తున్నారు? హల్లెలూయా. సాతాను నన్ను ఆటంకపరుస్తున్నాడు. నేను రావాలనుకుంటున్నా, సాతాను నన్ను ఆటంకపరుస్తున్నాడు. వాక్యం చెప్పాలనుకుంటున్న మీ దగ్గరకు వచ్చి వాక్యం విననివ్వకుండా వాడు ఆటంకపరుస్తున్నాడు. మీ పట్టణాలలోకి వచ్చి నేను మీటింగ్స్ పెట్టాలనుకుంటున్నా, అబ్బా దొరికిండు వాడు. ఈరోజు మీటింగ్లని ఆటంకపరిచింది ఎవరు? ఇప్పుడు మీకు ప్రార్థన చేయాలనుకున్నా ప్రార్థనను ఆటంకపరిచింది ఎవరు? సాతాను. ఇది జాగ్రత్తగా వినండి, అందరికీ వర్తించేది. మరలా చెప్తున్నా, ప్రభు కోసం మండాలని తీర్మానాలు తీసుకుంటున్న బిలీవర్స్, మాకు జరగవలసిన అటాక్స్ జరుగుతాయి. మా ప్లాట్ఫామ్ మీద మేము ఎట్లా వెళ్తుంటామో అపవాది వాడు మమ్మల్ని అటాక్ చేస్తుంటాడు. మీ ప్లాట్ఫామ్లో, మీ కుటుంబంలో, ఒకవేళ వ్యాపారవేత్తలా, ఒకవేళ స్టూడెంట్సా, హౌస్ వైఫ్సా, లేకపోతే దైవజనులా, మీ ప్లాట్ఫామ్స్లో మీరున్న స్థాయిలో ఖచ్చితంగా మిమ్మల్ని కూడా మమ్ములను అటాక్ చేసినట్టు, పౌలును అటాక్ చేసినట్టు వాడు అటాక్ చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి అటాక్ జరిగినప్పుడు సింపుల్గా తీసుకోవద్దు. ప్రొద్దున్న దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. We must take serious. My son, you must take very serious. అటాక్ జరగగానే సర్వసాధారణమైన అటాక్ నౌ. ఒక దైవ కార్యం అక్కడ జరుగుతుంది, ఒక రక్షణ కార్యం అక్కడ జరుగుతుంది. ఎక్కడ దేవునికి మహిమ కలగబోతుందో, ఎక్కడ క్రీస్తు నామం ఎత్తిపట్టబడబోతుందో, ఎక్కడ సాతాను యొక్క సామ్రాజ్యాలు, మాంత్రికుల చాతబడి సామ్రాజ్యాలు కుప్పకూలిపోతుంటాయో అక్కడ వాడు అటాక్ చేస్తాడంతే. నీ జీవితాలలో వ్యాపారం సడన్గా కుప్పకూలిపోయింది, అటాక్ మంది. నిన్నటిదాకా మంచిగా ప్రేమతో మాట్లాడిన నీ భర్త ప్రొద్దున్ననే ఎందుకు నిన్ను తిట్టిండు? అటాక్. సడన్గా మీ ఇద్దరి మధ్యలో చిన్న దాంట్లో ఉప్పు కారం దగ్గర భేదాభిప్రాయాలతోని తిట్టుకొని నువ్వు అన్నం తినకుండా, ఆమె అన్నం తినకుండా, పిల్లలు అన్నం తినకుండా చేసింది ఎవరు? డెవిల్. ఏ నెగిటివ్ అటాక్ జరిగినా పలుమార్లు మీ దగ్గరికి నేను రావాలనుకుంటున్నా, కానీ అభ్యంతరపరిచింది ఎవరు? సాతాను. పెళ్ళికి అన్ని చూసుకొని వెళ్ళిండ్రు పాస్టర్ గారు, వెళ్ళి ఫోన్ చేస్తానన్నారు పాస్టర్ గారు. అన్ని పాప నచ్చింది, మా కుటుంబం నచ్చింది, అన్ని నచ్చినాయి పాస్టర్ గారు. వెళ్ళి ఫోన్ చేస్తానన్నారు, ఇంతవరకు ఫోన్ చేయలే. మధ్యవర్తిని అడిగితే ఏం మాట్లాడతలేరు. అటాక్ అది, అంతే. దట్స్ ఆల్. చిచ్చు పెట్టేసినాడు వాడు. నీకు ఉద్యోగం రానివ్వకుండా చిచ్చు పెట్టింది వాడు. నీ భర్తను రెచ్చగొట్టింది వాడే. మీ ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు కలగజేసింది వాడే. సడన్గా అనారోగ్యం, అస్వస్థత, చిన్న నొప్పి అనుకున్నా స్కానింగ్ తీస్తే ఈ ప్రాబ్లం, హాస్పిటల్కి వెళ్తే ఇంచుమించు 30,000 ఖర్చు. అటాక్. మేము జాగ్రత్త వహిస్తున్నాం ఈ వర్తమానం ద్వారా. ఈ ప్లాట్ఫామ్ మీద ఈ అనుభవంలో ఉన్న దైవజనులారా మీరు కూడా జాగ్రత్త పడాలా. సింపుల్గా తీసుకోవద్దు. వాడు అటాక్ చేస్తాడు, ఫ్యామిలీస్లలో అటాక్ చేస్తాడు, వ్యాపారాలలో అటాక్ చేస్తాడు, చదువులలో అటాక్ చేస్తాడు, ఉద్యోగంలో అటాక్ చేస్తాడు, అనారోగ్య స్థితిలో అటాక్ చేస్తాడు. ఎందుకు? సంవత్సరాల నుంచి నువ్వు వడ్డీ కడుతున్నావు. సాతాను దెబ్బది. భార్య సంపాదిస్తుంది, భర్త సంపాదిస్తున్నాడు, సొంత ఇల్లు ఉన్నాడు, 15 రోజులు కాగానే బ్యాంక్ ఖాళీ, మరలా వడ్డీకి తీసుకుంటున్నాం. అటాక్ అది, సాతాన్ అటాక్. రాత్రి నిద్ర పట్టడంలో ఏమో అయిపోతుందని భయం భయం భయం, సాతాన్ ఒక అటాక్. హల్లెలూయా. మా జీవితాలలో
వాడు ఎట్లా అటాక్ చేస్తాడు? మొదటి అటాక్ చదువుదాం. మత్తయి సువార్త 8:24. అంతటా సముద్రం మీద తుఫానులు లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండెను. ఎక్కడికి వెళ్తుండే యేసయ్య? ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వెళ్తాడా? ఏదో రిసార్ట్లో రెస్ట్ తీసుకోవటానికి వెళ్ళటలే. గెరాసీనుల దేశంలో సమాధులలో సేన అనే దయ్యాలను బట్టిన యవ్వనస్తుని రక్షించడానికి, స్వస్థపరచడానికి బయలుదేరుతుంటే అటాక్. ఏ అటాక్? తుఫానులు లేచినాయి, దోణి అలల చేత కప్పబడ్డది. సాతాను ఈ విధంగా అటాక్ చేస్తాడు. మత్తయి సువార్త 12:24. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయి బయల్జేబుల వలనే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని, కానీ మరి దేని వలన కాదన్నారు. యేసుక్రీస్తు ప్రభు దయ్యాలను వెళ్ళగొడుతుంటే పరిసయ్యులు అంటున్నారు బయల్జేబుల వలన దయ్యాలను వెళ్ళగొట్టుచున్నాడు. చూడండి, ఒకటి వాతావరణంను వాడు దెబ్బ కొడతాడు. వాతావరణం ద్వారా దైవ పనిని జరగనివ్వకుండా చేస్తాడు. అంతేకాక పరిసయ్యులు సద్దుకాయలు లేచేయమంటున్నారంటే దేవుని ఆత్మ వలన దయ్యాలను వెళ్ళగొట్టటలే, బయల్జేబుల వలన దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అంటున్నాడు. మార్క్స్ వార్త 3:2. అచట వారు ఆయన మీద నేరము మోపవలనని ఉండి, విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. చూడండి, నేరము మోపాలనుకుంటున్నారు పరిసయ్యులు సద్దుకాయలు. మార్క్స్ వార్త 3:22. యెరూషలేము నుండి వచ్చినప్పుడు శాస్త్రులు, ఇతడు బయల్జేబుల వలన పట్టిన వాడే దయ్యములను అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని. చూడండి ఎంత అటాక్స్ జరుగుతున్నాయో. నెక్స్ట్, అపోస్తుల కార్యం 12:4. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతనిని తేవలనని ఉద్దేశించి అతనికి కావలసి ఉండుటకు 4 చతుష్టయాలు సైనికులను అతనికి అప్పగించాను. పేతుర్ని పట్టేసినారు మనుషులు, సైనికులు పట్టి అరెస్ట్ చేసేసినారు. నెక్స్ట్, అపోస్తుల కార్యం 13:44-46. మరుసటి విశ్రాంతి దినమున దాదాపు ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి ఉండిరి. దేని వినటానికి? దేవుని వాక్యాన్ని వినటానికి పట్టణమంతా కూడా కూడి ఉంటే ఏం జరిగింది? యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డగించినారట. అడ్డగించినారు. ప్రజలు చూడండి మత్సరపడ్డారు. వాక్యం ప్రకటించబడుతుంటే, ప్రజలు చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించబడుతుంటే, ప్రజల జీవితాలు బాగుపడుతుంటే మత్సరపడి పౌలును అడ్డగించినారు. అపోస్తుల కార్యం 13:48-50. అన్యులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచారు మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరిని విశ్వసించారు. ఏం జరిగింది? ప్రభు వాక్యము ఆ ప్రదేశం అందంతటా వ్యాపించను. కానీ యూదులు భక్తి మర్యాద కలిగిన స్త్రీలను, ఆ పట్టణమున ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగజేసి వారిని తమ ప్రాంతం నుండి వెళ్ళగొట్టిరు. అబ్బా, ఎవరి పని ఇదంతా? చేపైకైతే చెప్పండి, ఎవరి పని? సాతాను. వాక్యం ప్రకటించబడుతుంటే తుఫానులు లేచినాయి. గెరాసీనుల దేశంలో ఉన్న సమాధులలో యవ్వనస్తుని కలవటానికి యేసయ్య వెళ్తుంటే తుఫానులు లేచినాయి, ముంచి వేసినాయి. ఇక్కడ యేసయ్య ప్రకటిస్తుంటే దయ్యముల అధిపతి ద్వారా బయల్జేబుల వల్ల దయ్యాలను వెళ్ళగొడుతున్నారు. సమాజం అంటున్నారు, పరిసయ్యులు సద్దుకాయలు అంటున్నారు. పేతురు ప్రసంగించినప్పుడు సైనికులు అరెస్ట్ చేసినారు. పౌలు ప్రకటిస్తున్నప్పుడు, వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ప్రజలు విరుచుకుపడ్డారు, స్త్రీలు విరుచుకుపడ్డారు, వెళ్ళగొట్టినారు. ఇంకేం జరిగింది? అపోస్తుల కార్యం 14:19-20. అంతియోకియా నుండి, ఈకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహం అంతయు తన పక్షమున చేసుకొని పౌలు మీద రాళ్ళు రుబ్బగా అతడు చనిపోయానని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. చూడండి, రాళ్లతో కొట్టిరండి. పౌలు ప్రకటిస్తుంటే, వాక్యం ప్రకటించబడుతుంటే రాళ్లతో కొట్టినారు. నెక్స్ట్, అపోస్తుల కార్యం 16:22-23. అప్పుడు జనసమూహము వారి మీదికి దుమ్మ వచ్చాను. న్యాయాధిపతులు వారి వస్త్రమును లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించారు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి
కనిపెట్టుకొని వాళ్ళని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. చూడండి, బెత్తములతో కొట్టినారట. నెక్స్ట్ 19వ అధ్యాయం 30-32. పౌలు జనుల సభ యొద్దకు వెళ్ళదలిచెను, కానీ శిష్యులు వెళ్ళనీయలేదు. మరియు ఆసియా దేశాధిపతులలో కొందరు అతనిని స్నేహితులై ఉండి అతని యొద్దకు వర్తమానము పంపిరి. నీవు నాటకశాలలోకి వెళ్ళవద్దని అతనిని వేడుకొనిరి. ఆ సభ గలిబిలిగా ఉండను గనుక కొందరు ఇలాగనిరి, కొందరు అలాగున కేకలు వేసిరి. చూడండి ఎంత భయంకరంగా రెచ్చిపోతున్నారు ప్రజలు. అపోస్తుల కార్యం 21వ అధ్యాయం 11వ వచనం. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులకు కాళ్ళకు కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనిషిని ఇలాగ బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురు. చూడండి, నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ అపోస్తుల కార్యం 23:12. ఇవన్నీ ఎందుకు నేను చదివిపించినానంటే, దైవజనులారా, అభిషక్తులైన విశ్వాసులారా, ఒక దినమున ఈ వర్తమానం విని కూడా నువ్వు నెగ్లెక్ట్ చేస్తే లెక్కప్ప చెప్పవలసి ఉంటుంది. ఇన్ని అటాక్స్ జరుగుతూ ఉంటాయి. ఆత్మలో ఆత్మ మంటతో ముందుకు సాగిపోవాలని దైవజనులు వైజాగ్ వెళ్ళొచ్చు, విజయవాడ వెళ్ళొచ్చు, ఖమ్మం వెళ్ళొచ్చు, కడప వెళ్ళొచ్చు, నారాయణఖేడ్ వెళ్ళొచ్చు, రేపు ఖమ్మం వెళ్ళొచ్చు, ఎక్కడెక్కడ తిరుగుతా వెళ్ళాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలని దైవజనులు వెళ్తూ ఉంటే అటాక్స్ జరుగుతాయి. ఏ అటాక్స్ జరుగుతాయి చూపెట్టండి ఒకసారి. వాతావరణంలో మార్పులు కలిగిస్తాడు సాతాను. రెండవదిగా సమాజాన్ని వాడు రెచ్చగొడతాడు. అంతేకాక వాడు అటాక్ చేసేది అరేంజ్మెంట్స్ని వాడు అటాక్ చేస్తాడు. ఆన్లైన్ అటాక్ చేస్తాడు, వాడు మ్యూజిషియన్స్ని అటాక్ చేస్తాడు, సౌండ్ని అటాక్ చేస్తాడు, ఎలక్ట్రిసిటీని అటాక్ చేస్తాడు. అక్కడనే కూర్చుంటారు అంతా, అక్కడనే షాక్ వస్తుంది, అక్కడి నుంచే పొగలు వస్తూ ఉంటాయి. ఎవడా పనిచేసింది చెప్పండి? వాడే. ఇప్పటిదాకా మంచిగానే ఉన్నది కదా కరెంటు పోలు, నిన్నటి దినమున లైట్స్ అన్ని కింద పడిపోయి మొత్తం విరిగిపోయినాయి, పొగలు వస్తున్నాయి. అరేంజ్మెంట్స్ని, స్టేజ్ని, మ్యూజిషియన్స్ని, సింగర్స్ని, సౌండ్ ఆపరేటర్స్ని, మెయిన్ ఎవరున్నారు వాళ్ళని అటాక్ చేసేస్తాడు. మీటింగ్స్ని డిస్టర్బ్ చేస్తాడు. పలుమార్లు రావాలనుకుంటున్నాను, ఎవరు ఆటంకపరిచారు? అందుకని పౌలు అంటాడు, ఆపద్దినమందు ధరించుకో, సర్వాంగ కవచమును ధరించుకో. గట్టిగా చెప్పట్టుకుంటున్నాను. మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి, నా జాగ్రత్తలు నేను తీసుకుంటా. మనం ఇద్దరం కలిసి మన తలను చితకగొడదామంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంతే. నా వంతు నేను నా ఏరియాలలో నా జాగ్రత్తలు తీసుకుంటా. మీరు ఏమి పట్టనట్టుంటే మాత్రం వాడు దెబ్బ కొట్టేస్తాడు. అది దీని మీనింగ్ అన్నట్టు. పౌలునే వాడు అనేక మార్లు దెబ్బ కొట్టిండట. ఎట్లా దెబ్బ కొట్టిండో తెలుసా? చదువుదాం ఒకసారి. 2 కొరింథీ 11వ అధ్యాయం 23 నుంచి నేను చదువుతా, అందరు వినండి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను మరీ విశేషంగా ప్రయాసపడే తిని మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని. అబ్బా, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. అబ్బో, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపి తిని. ఇవన్నీ చేసింది ఎవడు? సముద్రంలో ఉంచింది ఎవడు? ఓడ బద్దలు చేసింది ఎవడు? నెక్స్ట్, అనేక పర్యాయములు ప్రయాణములను, నదుల వలన ఆపదల్లోను, దొంగల వలన ఆపదలను, నా స్వజనుల వలన ఆపదలను, అన్యజనుల వలన ఆపదలలోను, పట్టణములోను ఆపదలలోను, ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచుగా జాగారములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. చూడు, ఇంకా చెప్పవలసిన చాలా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా పౌలుకి అటాకే. ఎందుకంటే వాక్యాన్ని ప్రకటించాలనుకున్నాడు. అనేకులను చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించాలి. ఒక ప్యాషన్తో, ఒక మంటతో బయలుదేరుతున్నాడు దైవజనుడు. మా జీవితంలో ఒకటే మేము తీర్మానం చేసుకున్నాం, ప్రభువా,
ఈ శరీరంలో బలం ఉన్నంత వరకు రాత్రి పగళ్ళు మేము పరిగెత్తాలా. మా ఆశ ఒకటే, దేవుని రాజ్యం కట్టబడాలా, అనేకులు వెలుగులోకి నడిపించబడాలా. మంట, ఈ దాహము మంట లేని వారికి నిమ్మకు నీరెత్తినట్లుంటారు. వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. వాడు ముద్దు పెట్టుకుంటాడు వచ్చి, ఎవడు? సాతాను. వెల్ డన్ మై బాయ్, కీప్ ఇట్ అప్ అంటాడు అంతే. కానీ ఎవరెవరైతే విశ్వాసులు ఈ దుప్పటి క్రింద ఉంటూ మండాలనుకుంటున్నారో, మాకు జరిగిన అటాక్స్ మీకు జరుగుతాయి. హల్లెలూయా, జరుగుతాయి. కాబట్టి సంగమా, విశ్వాసులారా, మీరు చేయవలసిన పని ఫైనల్గా చెప్పి నేను క్లోజ్ చేసేస్తున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు. చాలు. మేము దైవజనులమైన మేము ఖచ్చితంగా మీరు వాక్యంలో ప్రార్థనలో స్థిరంగా ఉండాలని మేము మీ గురించి ప్రార్థన చేయాలా. అది మా బాధ్యత. మీరు చేయవలసిన పని ఏంటిదో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18-20 వచనాలు. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఎవరు చేయాలి ఈ పని? పక్కన వారితో చెప్పండి, నువ్వే అని చెప్పండి. సెకండ్ తీసుకొని చెప్పండి, ఏం చేయాలి మీరు? మేము మీ గురించి నమ్మకంగా చేస్తున్నాం ప్రార్థన. మీరు ఎవరి గురించి చేయాలా? మా గురించి చేయాలా, మా ప్రయాణాల గురించి చేయాలా, మా ఆరోగ్యాల గురించి చేయాలి. ఇంకా చదువు. మరియు నేను దేని నిమిత్తం మరియు నేను దేని నిమిత్తం రాయబారిన ఈ సంఖ్యలతో ఉన్నాను, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకును నేను మాటలాడు నోరు తెరిచినప్పుడు దానిని గురించి నేను మాట్లాడవలసినట్లు ధైర్యముతో మాట్లాడుటకై వాక్చాతుర్యము నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండి. గట్టిగా చప్పట్లు కొట్టాల. మేము దైవజనులమైన మేము నిలబడ్డప్పుడు ఆత్మ బలముతో ప్రజలకు వాక్యాన్ని అందించలాగా ఎవరు చేయాలా ప్రార్థన? చేయి పైకైతే చెప్పండి, నేను అని చెప్పండి, మీరు చెప్పండి. సంఘం చేయాలా. నేను దైవ సేవకురాలు మీ గురించి చేయవలసిన ప్రార్థన మేము చేస్తాం. మేము ప్రయాణాలు వెళ్తున్నప్పుడు మా గురించి ప్రార్థనలు చేయాలా. ప్రజల మధ్యలో మేము నిలబడ్డప్పుడు ప్రార్థన చేయాలా. మా నోటి నుంచి వచ్చే వాక్కు ఒక దైవ వాక్కుగా ప్రజల జీవితాలను మార్చులాగా మీరు ప్రార్థన చేయాలా. స్వార్థపరులుగా ఉండొద్దు సంగమా. మీరందరి చీకటిలో ఉన్నప్పుడు మీ అందరి రక్షణ కోసం మీరు నరకానికి వెళ్ళవలసిన మిమ్మల్ని పరలోకాన్ని చేర్చడానికి దైవజనుడు పడ్డ ప్రసవ వేదనను, దైవజనురాలు పడ్డ ప్రసవ వేదనను మీరు మర్చిపోవద్దు. మా గురించి ప్రార్థన చేయాలి. దాని గురించి ఫోన్ చేసి చెప్పనవసరం లేదు. మీలో అంతరంగంలో భారం ఉండాలా. దైవజనులు ప్రయాణాలు వెళ్తున్నారు, మీటింగ్స్కి వెళ్తున్నారు, ప్రజల మధ్యలో నిలబడుతున్నారు, వేలాదిగా ప్రజలకు ప్రార్థనలు చేస్తున్నారు, మరలా వస్తున్నారు, మరలా వెళ్తున్నారు. మా దైవజనులను అడుగడుగున శత్రువు చేతిలో పడకుండా కాపాడండి ప్రభా. దైవజనులు నిలబడ్డప్పుడు వాతావరణం నుంచండి ప్రభా. దైవజనులు ఉన్నప్పుడు సమాజాన్ని ఏ శత్రువులను లేపకుండా వారిని నిమ్మలపరచండి ప్రభా. మా దైవజనులు నిలబడ్డప్పుడు నాయనా నీ ఆత్మచేత నింపండి ప్రభా. ప్రజలకు స్వస్థతలు ఇవ్వండి, ప్రజలకు విడుదలనివ్వండి అని భారముతో ప్రార్థన చేయాలా. మీరు ఏదో బలవంతంగా కాదు, నిద్రపోతూ ప్రార్థనలు కాదు, భారంతో ప్రార్థన చేయాలి. సంగమ విశ్వాసులారు, మీ కుటుంబాలలో కూడా ఈ అటాక్స్ జరుగుతుంటాయి. మెలకువగా ఉండండి. అడ్డు గడుగున అపవాది యొక్క ప్లాన్స్ కంప్లీట్గా డిస్ట్రాయ్ కావాలి. ప్రార్థన చేయండి. అడుగడుగున అపవాదిని బంధించండి. ఒక దిక్కు నుంచి వచ్చిన శత్రువు 7 దిక్కులు పారిపోయేలాగా బంధించండి. కేవలం దైవజనుడు యొక్క ప్రార్థన ఆ లక్షల వేల ప్రజలకి అది సరిపోదు. దైవజనునికి, దైవజనురాలికి మీ ప్రార్థన సపోర్ట్ ఉండాలా.
చేతులు పైకెత్తాలా మీరు. ప్రభా, మమ్మీ డాడీని జ్ఞాపకం చేసుకోండి, దైవజనులను జ్ఞాపకం చేసుకోండి, ప్రజల మధ్యలో నిలబడుతున్న భారంతో ప్రార్థనలు చేయాలి. స్వార్థపరులుగా ఉండొద్దు, అవకాశవాదులుగా ఉండొద్దు. నడుము నొప్పి వచ్చినప్పుడు డాడీ కావాలా, ఇంట్లో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు డాడీ కావాలా, పిల్లల పెళ్ళిళ్ళు కావాలన్నప్పుడు తల్లిదండ్రులు దైవజనులు కావాలా. వాళ్ళంతా మంచుకునే అంటే ఎవరు దైవజనుల దగ్గరికి రా. అట్లాంటి స్వార్థపూరితమైన జీవితాలు వద్దు మీకు. మేము ఆరోగ్యంగా ఉంటే మీరు సుఖంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి మా గురించి మీరు ప్రార్థన చేయాలా. కాబట్టి మొదటి అటాక్ గురించి నేను చెప్తున్నాను. పలుమార్లు నేను రావాలనుకుంటున్నా, రాలేకపోయినా. ఎందుకంటే ఎవడు అటాక్ చేస్తున్నాడు? సాతాను అటాక్. మాకు అటాక్ ఉంటుంది, మీకు కూడా అటాక్ ఉంటుంది. మిమ్మల్ని వాక్యం వినకుండా వాడు అటాక్ చేస్తాడు. మీ దగ్గరికి మమ్మల్ని రానివ్వకుండా అటాక్ చేస్తాడు. ఆయా ప్రాంతాలలో ఎంత కష్టపడ్డా కానీ గ్రౌండ్స్ దొరకవు మాకు, పర్మిషన్స్ దొరకవు మాకు. కొన్ని ప్లేసెస్లో ఒక్క రోజుకి 2 లక్షలు 3 లక్షలు అని ఒకటేసారి రేట్లు పెంచేస్తారు. మమ్మల్ని అభిషక్తులని ఆ పట్టణానికి రానివ్వకుండా, ప్రజలకు విడుదల కలగనివ్వకుండా వాడు అక్కడున్న ప్రజలని కంట్రోల్ చేసేస్తుంటాడు. అన్ని లక్షలు మనం ఎడబెట్టుకుంటాం. మేము కోటీశ్వర్లమా, మిలియనీర్స్మా. దానిని బట్టి ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయి ఇంకో దగ్గరికి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇవన్నీ జరుగుతాయి, దైవజనునికి జరుగుతాయి. మీరు ఆత్మలో ఎదుగుతూ మండుతూ ప్రభుల ముందుకు సాగాలనుకుంటే వాడి టార్గెట్లో మీరు కూడా ఉన్నారు. మీరు కూడా జాగ్రత్తగా ఉన్నారు. ఏది జరిగినా బిడ్డ, నేను చెప్తున్నా, అది అపవాది అటాక్, దట్స్ ఆల్. కాబట్టి ప్రార్థన జీవితం కలిగి ఉండండి. అడుగున ప్రభువా, నా భర్త ఈ ప్రాజెక్ట్ కోసం వెళ్తున్నాడు, ఏ సాతాను అటాక్ జరగకుండా భద్రపరచండి ప్రభువా. పర్మిషన్స్ రాకుండా చేస్తాడు వాడు. పర్మిషన్స్ ఇచ్చేవారిని అనేక రీతిలుగా వాడు అటాక్ చేస్తూ ఉంటాడు. ఎన్నో జరుగుతుంటాయి. ఎవరికి? లోకస్తులకు కాదు, నామకార్థ క్రైస్తవులకు కాదు, అభిషక్తులకు మాత్రమే జరుగుతాయి. ఇది ప్రభువును ప్రేమిస్తూ ప్రభు కోసం ముందుకు సాగుతూ క్రొత్త తీర్మానాలు తీసుకొని ప్రభు సేవ చేయాలనుకుంటున్న దైవజనులకైనా విశ్వాసులకి ఈ అటాక్స్ జరుగుతాయి. కానీ ఎందుకు ఈ ప్రత్యక్షత ఇచ్చినాడంటే, ఈరోజు మనం మెలకువ తెచ్చుకుందాం. ప్రతి నిత్యం అటాక్ చేసేవారు ఉన్నారు. వాడు నన్నే వెంబడిస్తున్నాడు, ఇకనైనా నేను జాగ్రత్తగా ఉండాలని చాలా జాగ్రత్తతో మన ఆత్మీయ ప్రయాణంలో ముందుకు సాగుదాం. అమ్మయ్య అని ఊపిరి తీసుకోవటానికి కాదు, మరలా రేపు వాడు ఇంకొక విషయంలో, ఇంకొక ఏరియాలలో వాడు అటాక్ చేస్తాడు. కాబట్టి ఏ టైంలోనైనా వాడు అటాక్ చేస్తాడు. ఒకటే వాని అటాక్ని కుప్పకూల్చేది ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థించేవారు ప్రార్థించండి. ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్య స్థాపన అతి శక్తివంతంగా జరుగుతుంది. లేచి నిలబడదాం. తండ్రి, అపవాది ఎంత భయంకరంగా అటాక్ చేస్తాడో మాతో స్పష్టంగా మాట్లాడినావు. అపవాది టార్గెట్లో మేమున్నాం, చాలా జాగ్రత్తగా ఉండండి అని ఒక హెచ్చరిక వాక్కు మాకు అనుగ్రహించినారు. ఎంతమంది వర్తమానం విన్నారో ఈ రోజు నుంచి మెలకువ కలిగి ఉండటానికి కృపనివ్వండి. మేము తగిన జాగ్రత్తలు తీసుకొని మా ఆత్మీయ ప్రయాణంలో ప్రతి పోరాటాన్ని ఎదుర్కొనే కృపనివ్వమని, ప్రతి బిడ్డలపై నీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all. Praise the Lord.